రాష్ట్రంలో రైతులకు నూతన ఆవిష్కరణలు అందించడంతో పాటు అగ్రికల్చర్ స్టార్టప్లను ప్రోత్సహించడంలో మేనేజ్ ముందుంటుందని డైరెక్టర్ జనరల్ చంద్రశేఖర్ అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్లో జరిగిన అగ్రి ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 13 భాషల నుండి 27 వ్యవసాయ లఘు చిత్రాలను ఎంపిక చేశారు. భాషల వారీగా తెలుగులో 10 టీవీ మట్టి మనిషిలో ప్రసారమైన కోనసీమ కొబ్బరితో పాలు, నూనె, పొడి తయారు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్న స్టోరీకి ఉత్తమ పురస్కారం వరించింది. ఈ అవార్డును నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ డైరెక్టర్ జనరల్, కేంద్ర వ్యవసాయ శాఖ అడిషనల్ సెక్రటరీ చేతుల మీదుగా మట్టి మనిషి ప్రోగ్రాం ఇన్ఛార్జ్ ఇంద్రసేన అందుకున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ అగ్రి ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. దేశవ్యాప్తంగా రైతుకు ప్రత్యక్షంగా పరోక్షంగా సేవలందించే శాస్త్రవేత్తలు, ఇన్నోవేటర్స్, అగ్రి స్టార్టప్లతో పాటు అగ్రి జర్నలిస్టులను ఎంపిక చేసి వారికి అవార్డులను అందిస్తోంది. అగ్రి ఫిల్మ్ ఫెస్టివల్ 2023కు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుండి 407 వ్యవసాయ చిత్రాలు రాగా 13 భాషల నుండి 27 వ్యవసాయ లఘు చిత్రాలను ఎంపిక చేశారు. బెస్ట్ లాంగ్వేజ్ ఫిల్మ్ గా 10 టీవీ మట్టి మనిషిలో ప్రసారమైన కోనసీమ కొబ్బరితో ఉప ఉత్పత్తుల తయారీ స్టోరీ ఉత్తమ పురస్కారానికి ఎంపికయింది. 10,000 నగదుతో పాటు సర్టిఫికేట్ అవార్డును కేంద్ర వ్యవసాయ శాఖ అడిషనల్ సెక్రటరీ ఫయాజ్ అహ్మద్ కిద్వాయ్ అందించారు. In our country, in such a vast country where agriculture extension is a problem still, where we have officers who are up to the block levels or even they look after 8-10 panchayats, I am sure it is very difficult for farmers to reach out to them and also for officers to reach out to each and every farmer. So there the only source is these input dealers, and training them is very important. We have about 3 lakh input dealers, and I am sure once we start targeting, we start requesting the states to send these people, send them to their, encourage them to attend these trainings in their districts. We can, the impact which is happening, which it is resulting in, the motivation which it is resulting in. So very well done. Congratulations once again to all the winners. Keep up the good work, and we hope that your work helps our farmers in the end.